హలో సరు, నువ్వేనా? సరు, ఎంతో కాలంగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వద్దండి, నాతో ఏమీ చెప్పొద్దు. ఎందుకు సరు ఇలా మారిపోయావు? ఏం జరిగింది? మన్నించండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎవరు మాది? ఎవరు లేదు నాన్న, నా స్నేహితుడు. హలో సరు, ఎందుకు అలా సడన్ గా కట్ చేశావు? ఏమైంది? మీ అమ్మ నాన్న ఎవరిని వచ్చారా? సరు సరు, ఏమండి? అదే చెప్తాను. ఏం కోపం కలిగింది? వాడు లేడు శేఖరు, వాడు మన అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాడేం చెప్పాడో మీరేం విన్నారో మళ్ళీ ఓ మాట అడగండి. మళ్ళీ అడగడం అంటే వాడు అంత గట్టిగా చెప్తుంటాను. మీతోనే అన్నాడా? మరి ఊరుకుంటారా పళ్ళు అలగటమని? అలా కాదు. హలో సరు, సరు పలకవే, మాట్లాడవే. చెప్పే మాట విను. అమ్మాయిలా కాసేపు మాట్లాడు. వాడు ఏం పేలుతాడు విను, తర్వాత వాడు పని తెలుస్తాను. వాడితో నాకేం మాట్లాడి? ఊరికి అంటుండే. వాడు ఏం పేలుతాడు విందాము. హలో. అబ్బా, ఇంతసేపు ఏమైపోయావు సరు? మీ అమ్మా నాన్న తిష్ట వేసుకుని అక్కడే కూర్చున్నారేమిటి? ఏదో సాకు చెప్పి అవతలకి పంపించలేకపోయావు? ఈ ముసలి వాళ్ళు ఇంతే సరు, సరిగ్గా సమయానికి పానకంలో పొడగలాగా వచ్చి పడతారు. విన్నారా? వాడు మన ముసలి పిల్లలు అంటున్నాడండి. నన్ను ముసలిటాడా? మిమ్మల్ని అయితే పర్వాలేదు, నన్ను కూడా అన్నాడండి. ఏమంటో నాతో ఏదో మాట్లాడాలట. నీతో కదే అమ్మాయితోటి. ఎప్పుడు ఎక్కడ అడుగుతాడండి? ఎప్పుడు ఎక్కడన్నాడా? రాత్రి 10 గంటలకి తోటలో కలుసుకోమని చెప్పు. రాత్రి 10 గంటలకి తోటలో. థ్యాంక్ యూ సరు, థ్యాంక్ యూ. ఈ రోజుతో మీ అమ్మ నాన్న భయం వదిలిపోతుంది మనకి. థ్యాంక్ యూ. ఇంకా కాస్త ముందు లాకే ముచ్చుకో, వాడు వచ్చి వేడైంది. చాలేదు కాసేపు వేషానికి, మీరు వెళ్ళి దాకోండి. సరు, ఈ అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఈనాటికి కలిగింది. కాదు, నువ్వు కలిగించావు. సరు, ఈ రోజుతో మన జీవితాలే మారిపోతాయి. ఏమిటి సరు మాట్లాడకుండా అలా కూర్చున్నావు? సరు, ఇలా చూడు సరు. కదిలామంటే కాల్ చేస్తాను. బుద్ధిమంతుడు అని అమ్మాయిని ఆపద నుంచి కాపాడావని ఇంట్లో చేరిస్తే ఇదే నువ్వు చేసేది? చెప్పు, ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ తతంగం? ఇది తతంగం కాదు, అనుబంధం. ఇది ఈనాటిది కాదు, ఏనాడో ఏర్పడింది. చాలా కాలం నుంచి జరుగుతుందన్నమాట. ఇంతకాలం మా కళ్ళు కప్పిలా నాటకం ఆడుతున్నావా? కాదు, మీ కళ్ళు తెరవాలనే చూస్తున్నాను. పెళ్ళంటే బొమ్మలాట కాదని, మీ ఇష్టం వచ్చినట్లు రద్దు చేసుకోలేరని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. పెళ్ళా? అవును, సరోజకు నాకు ఏనాడో పెళ్ళయింది. ఎవరు నువ్వు? నిజం చెప్పు, చంపేస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? చంద్రాన్ని, మీ అల్లుణ్ణి. నువ్వా? ఎంత సిగ్గులేనాడవరా? ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? నువ్వా మా సరోజు కోసం ఆశపడేది? దౌర్భాగ్యుడా, నువ్వు మా కల్లుడువా? ఆ బంధం సంబంధం ఏనాడో తెంచేసుకున్నావు. ఇంకా ఏముందని మా ఇంటికి వచ్చావు? నిజం దాచి మాయ చేసి మా అమ్మాయిని ఎగరేసిపోదామని వచ్చావా? నోరు పోయి ముందు నడు బయటికి. ప్రాణాల మీద ఆశుంటే బయటపడు, లేకపోతే కాల్ చంపేస్తాను. మీరు కాల్చినా సరే, చంపినా సరే, మమ్మల్ని మాత్రం వేరు చేయలేరు. మీరు కాదన్నా మేము భార్యాభర్తలమే. ఇది పవిత్ర బంధం. ఈ బంధాన్ని ఎవరూ తెంచలేరు. షడప్! బంధం అట బంధం. ఆ బంధం ఏనాడో తెగిపోయింది. మేనలుడు అనే బంధం ఏమాత్రం మిగిలింటే అది ఈనాటితో పోయింది. పో బయటికి. వెళ్ళండి. వెళ్ళావు? వెళ్తావు లేదా? ఓరి దుర్మార్గుడా, తుపాకి దెబ్బ కూడా చావలేదు నువ్వు. ఇక నువ్వు చచ్చినా చావు. పో. ఏ గుర్కా, ముందు వీళ్ళు బయటికి ఎంటు. అక్కర్లేదు, నేనే పోతాను. పో, పో. ఇదిగో గుర్కా, మళ్ళీ వీళ్ళు లోపల నీకు. ఏమిటైనా గోళ? ఎవర్రా వాడు? వాడేనమ్మా, వాడు మన ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. కాలేజీ కుర్రాడు వాడు. మన సరోజని ప్రేమిస్తున్నట్ట. ప్రేమ అంతేనాయన. ఈ కాలం కుర్రాళ్ళకంతా అదే జబ్బు. ఇంట్లో చేరిస్తే కంట్లో పొడుస్తారు. అలాంటి వాడని ఆ చంప ఈ చంప వాయించి పంపాలి. వాయించడం ఏంటమ్మా? ఈ పాటి షూట్ చేసిండే వాడిని తప్పించిపోయాడు. వాడంత పాడు చేసింది కదండి, ఈ ముసలం వాడిస్తున్న నాటకం. నా మాట విని తొందరగా వైకుంఠం బాబు గారి సంబంధం స్థిరపరచండి, లేకపోతే మన అమ్మాయి మనకు దక్కదు. ఇంకా ఆలస్యం చేస్తాను. వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను.